బాగా చెప్పండి. స్వామివారికి కళ్యాణ సందర్భంగా ప్రభుత్వం వారి పక్షాన శాసనసభ్యులు విప్ గారు శ్రీమాన్ ఐలయ్య గారు దంపతియుక్తంగా ఇచ్చేసి ప్రభుత్వ ప్రతినిధిగా స్వామివారికి కళ్యాణ వస్త్రాన్ని సమర్పించినారు. అదేవిధంగా దేవాదాయ శాఖ పక్షాన మా కమిషనర్ గారు శ్రీధర్ గారు సతీ సమేతంగా విచ్చేసి స్వామివారికి కళ్యాణ వస్త్రాలు సమర్పించారు. మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి భాస్కర్ రావు గారు ప్రజలందరి పక్షాన భక్తులందరి పక్షాన స్వామివారికి కళ్యాణ వస్త్రములు సమర్పించారు. అందరికీ సేవించిన అందరికీ దర్శించిన అందరికీ ఇచ్చిన వారికి పుచ్చుకున్న వారికి అందరికీ స్వామివారికి ఆశీర్వచనం. అదేవిధంగా కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ హనుమంతరావు గారు సతీ సమేతంగా అమ్మవారికి పూల జడ స్వామివారికి యజ్ఞోపవీతము ఆ తర్వాత మంచి ముత్యాలు పట్టు వస్త్రాలు ఇవన్నీ కూడా సమర్పించారు. అందరికీ స్వామివారు ఆశీర్వదింతురుగాక. మేళం చిన్నగా మేళం. లక్ష్మీనరసింహస్వామి గోవింద గోవింద త్రివాస గోవింద గోవింద ఓం వివం వస్త్రాని వసావసాదే ఘోరక్షేత్రావంతవో హసర్క గోవింద స్వామివారికి వస్త్ర సమర్పణ జరుగుతుంది. అనంతమైనటువంటి అక్షయమైనటువంటి చీనాంబరాలు పట్టు వస్త్రాలన్నీ కూడా స్వామి ధరించి సహస్ర శోభాకృతంగా మనని నేత్రపర్వంగా దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ సందర్భంగా మన జిల్లా మంత్రివర్యులు శ్రీమాన్ కురునోళ్ల గోత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు పట్టు వస్త్రాలను సమర్పించారు. వారు పంపించారు మనకి. అవి కూడా స్వామివారికి ధారణ చేయడం జరిగింది. చరణం పవిత్రంగా మర్చయిత్వా ఓం చరణం పవిత్రం విదదం పురాణం యేన బోధస్సరది దుష్కృతాని భాస్కరాయని నరసింహమూర్తి గారు వారు ఈ దేవాలయానికి కొన్ని వేల సంవత్సరాలుగా ధర్మకర్తగా ఉండి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ వారి ధర్మాధ్యక్షతలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహణ జరుగుతూ ఉన్నాయి. అనంతరం వారు అమ్మవారిని తమ ఇంటి ఆడబిడ్డగా భావించి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించినారు. ఓం చరణం పవిత్రం విదదం పురాణం యేన బోధస్సరది దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాని పాప్మానమరాదిందరే మాతా రుద్రాణామితి కాం విసృజే ఓం మాతా రుద్రాణాం దుహితావసో నాగుం స్వసాదిత్యానాం మరుదస్య నాభిః ప్రణవోచంచి కుటుశేషకాగమాగామనా మధులిం వరిష్ఠా పిబదోదకం తృణాన్యత్తు ఓం సృజతా విక్రముఖం ఊర్ధ్వం విసృజే సిద్ధమన్నం భూతమిత్యుక్త్వా భూతం సా విరాట్ తన్మాక్షాయ
इदस्य देसी ऊर्जन्ता ओम कल्पयता ओम अन्नं प्राणमन्नमपानमाहो अन्नं मृत्युमजीवातमाहो अन्नं ब्रह्माणो जलसम्पदन्ति अन्नमाहो प्रजननं प्रजानां मोघमन्नं विन्दते अप्रजेता सत्यं ब्रवीमि वदैत् सदस्य नार्यमनं पुष्यदेवसकायं केवलागो भवति केवलादि देवस्य नक्षत्रमार्गेण जलयन्त्रमार्गेण मुहूर्तं सम्यगवलोक्य मध्ये यवनिकान् निधाय देवान् प्रत्यगुपवेश्य महासंकल्प पठनं कुर्यात् బ్యాండ్ వాళ్ళు ఆపాలండి బ్యాండ్ వాళ్ళు ఆపాలి అస్య శ్రీమద్ భగవతో మహాపురుషస్య అనివార్యవే